వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకుందాము. మనకు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు, మనం చేసుకున్న ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలితమే మనం మరొక జన్మలో అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి. నిజంగా ఎంతవరకు ఆధారపడి ఉంటుంది? ఇదంతా నిజమేనా? ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అనంటే ఎటువంటి మనం నియమాలు పాటించాల్సి ఉంటుంది? ఆధ్యాత్మిక మార్గం వైపు గనక మనం వెళ్తే ఈ కర్మ ఫలాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందా? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ చెప్తుంటారు కదా, అందరూ కూడా మనం ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టే మన మరుసటి జన్మలో అనుభవించే లైఫ్ ఉంటుంది అని చెప్పి. నిజంగా ఉంటుందంటారా అలా? నిజంగానే అలా ఉంటుంది కాబట్టి కర్మ సిద్ధాంతము మన సనాతన ధర్మంలో ఉన్నది. అలా లేకపోతే ఒకడు పేదవాడిలా, ఒకడు చాలా ధనవంతుడిలా, ఒకళ్ళు చాలా బుద్ధిమంతుడిగా, ఒకళ్ళు ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్కడికి భగవంతుడు ఇచ్చాడు. దేని ఆధారంగా ఇచ్చారు అని అంటే పూర్వజన్మ ఫలితాన్ని బట్టి, కర్మను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జన్మించారు. ఒకళ్ళు పొడువుగా జన్మించారు, ఒకళ్ళు పొట్టిగా జన్మించారు, ఒకళ్ళు భారతదేశంలో జన్మించారు, ఒకళ్ళు అమెరికాలో జన్మించారు. దేన్ని నిర్ధారించుకునేలా ర్యాండమ్ లో ఇలా ఇలా వేయలేదండి. అన్నీ కూడా మన పూర్వజన్మ యొక్క ఫలితము, పూర్వజన్మ యొక్క సుకృతం. దాని వల్లనే మనము ఒక్కొక్క జన్మ పొందటము అనేది జరుగుతుంది. మరి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా. మరి ఇప్పుడు అలా అనుభవించటము తథ్యమైనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటం ఎందుకు? ఈ పూజలు, గుడిలోకి వెళ్ళటం, ఇవన్నీ ఎందుకు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ప్రభుజీ? మనకి భగవంతుని ఆరాధన చేసేది మన జీవితం మొత్తం మార్చిపోయి, మన కర్మ అంతా తొలగిపోయి, మన కర్మ మొత్తం నష్టమైపోవటము అంటే మనం కేవలం ఆనందంగా ఉండటం కోసం కాదండి. ఈ కర్మ పరంపరనే ఆపడానికి. మనం భగవంతుని ఆశ్రయించేది ఏదో సుఖం పొందటం కోసం ఆశ్రయించకూడదు. భగవంతుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అయ్యా, నువ్వు కంగారు పడకు, నన్ను శరణాగతి చెయ్యి. అసలు ఈ కర్మకే పులి స్టాప్ పెట్టడానికి, మనం కామా పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అందరు కూడా ఎలాగైనా సరే ఈ చెడు కర్మను ఆపేసి మంచి ఫలితాలు, మంచి ఆనందాలు, మంచి అనుభూతులు రావాలి. అది జస్ట్ మనం కామా పెడుతున్నాం అంతే. మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ కర్మ మృత్యు పరంపర అనేది. దాన్ని పులి స్టాప్ పెట్టడానికి ఆధ్యాత్మిక మార్గము. అందుకోసం మనము కంప్లీట్ గా కర్మని తొలగించుకొని భగవంతుడి యొక్క మార్గాన్ని ప్రవేశించడమే భక్తి అని అంటే, శరణాగతి అని అంటే. ఎప్పుడైతే మనం భక్తి శరణాగతి చేస్తామో అసలు మనకి, మీరు అంటున్నారు కదా కర్మ ఫలితం కర్మనే ఉండదు, ఇంకా కర్మ ఫలితం అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పటి వరకైతే మనం ఈ పుణ్యం చేసినా పాపం చేసినా ఈ ప్రపంచంలోకి రావాల్సింది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అంటారు శాస్త్రంలో. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని మాల్కి తీసుకెళ్ళి ఉంటారు కదా ఆడిపించడానికి. అప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కొంటారు కాయిన్స్. చిన్న చిన్న గేమ్స్లలో కాయిన్స్ వేసారనుకోండి, సపోజ్ ఒక కార్ లాగా ఉంటుంది, అది ఇలా 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 ఊగుతూ ఉంటుంది. మీరు ఒక 100 రూపీస్ పెట్టి 2 కాయిన్స్ కొన్నారనుకోండి, ఆ పిల్లవాడు అంటాడు, అరే అమ్మ అయిపోయింది, నాకు ఇంకా కార్డ్స్ కావాలి, ఇంకా. అరే ఎంతసేపు ఆడావో తెలుసారా, ఎంత డబ్బులో తెలుసా, 500 అయిపోయాయి. ఏం పర్వాలేదు, నాకు 1 నిమిషంలానే అనిపించింది. ఆనందం త్వరగా జరిగిపోతుందండి. ఇంత పుణ్యం చేసామనుకోండి స్వర్గంలో మనం ఇంతసేపు ఉంటాం, ఇంత పాపం చేసామనుకోండి నరకంలో ఇంతసేపు ఉంటాం. ఎందుకో తెలుసా అండి, బాధాకరమైన సిచ్యువేషన్స్ కొద్దిసేపు నడిపినా సరే అమ్మా ఇంకెంతసేపు మనకి ఎక్కువగా అనిపిస్తుంటుంది. కాబట్టి మనకి పుణ్యము సంపాదించి ఆనందంగా ఉంటామా అని అంటే, మనం పుణ్యం కోట అయిపోగానే తీసుకెళ్లి మళ్ళీ ఈ ప్రపంచంలో పడేస్తారు. మనం పాపం చేస్తే నరకంలో అనుభవించాల్సి వస్తుంది, మళ్ళీ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. మనకి పుణ్యము వద్దు, మనకి పాపము వద్దు. భగవంతుణ్ణి శరణాగతి చేయటం వల్ల మోక్షము పొందటం మనకి ముఖ్యం. భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం మనకి ముఖ్యం. అందుకే ఆధ్యాత్మికత. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఎలా మారిపోయింది తెలుసా అండి? ఈ పరిష్కారం చేయండి, మీకుండే కష్టాలు పోయి మీకు సుఖ సంపత్తులు మొత్తం వచ్చేస్తాయి. ఇది ఆధ్యాత్మికత కానే కాదు. ఇది కేవలం భౌతికమైన పుణ్యము మాత్రమే. ఆధ్యాత్మిక మార్గం అంటే పాపానికి సంబంధం లేదు, పుణ్యానికి సంబంధం లేదు. కేవలం భగవంతుడి యొక్క సేవ,
భగవంతుడి యొక్క భక్తి. ఇది ఆధ్యాత్మిక మార్గం. అందుకోసం మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం, భక్తి మార్గంలో ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి అని సంకల్పం చేసుకుంటాం. ప్రభుజీ భక్తి శరణాగతి అన్నారు కదా, ఏంటి రెండిటి మధ్య వ్యత్యాసం? భక్తి అంటేనే శరణాగతి, శరణాగతి అంటేనే భక్తి భావనతో ఉండుట. శరణాగతి అంటే స్వామి నేను నీకు చెందిన వాడిని, నీవు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు అని ఒక భావన శరణాగతి. శరణాగతి చేశాక ఏం చేయాలి? భగవంతుడి యొక్క భక్తి చేయాలి. భగవంతుడి యొక్క భక్తి అంటే ఏంటి? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. చక్కగా భగవంతుడి గురించి వినటం, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేయటం, భగవంతుడికి అర్చన చేయటం, ఇలా నవవిధ భక్తి మార్గాలలో భగవంతుని ఆశ్రయించటం, ఇదే భక్తి శరణాగతి అని అంటే. ప్రభుజీ కలియుగంలో ఇప్పుడు మనకు ధర్మం అనేది ఒకే పాదం పైన నడుస్తుంది, ఆల్రెడీ అంత అధర్మమే నడుస్తోంది అని చెప్పి జరిగే అరాచకాలు ఘోరాలు చాలా చాలా చూస్తున్నాం. మరి ప్రస్తుతమే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా మనకి నిజంగా చెప్పాలి అంటే ఇది సంధికాలము అని అంటారు. అంటే ద్వాపర యుగానికి కలియుగానికి 5 నుంచి 10,000 సంవత్సరాలు సంధికాలం. అంటే ఇట్ ఈస్ జస్ట్ ట్రైలర్. ఇంకా సినిమా ఉంది ముందు ముందు. కాబట్టి ఇప్పుడు కానీ ఉంది, ఈ ట్రైలరే ఇక్కడ ఉంది. అమ్మో కలియుగం ఇలా పెరిగిపోయింది, ఇలా పెరిగిపోయింది, భక్తి చేయలేమని ఇప్పుడే అనుకుంటే ముందెళ్ళైతే ఇంకా చేయలేం. అందుకే మేము అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది. కాబట్టి ఈ జన్మను వదిలేసుకోకండి. ఈ జన్మ వదిలేసుకొని మళ్ళీ మనం పుట్టామనుకోండి, అప్పుడు ఎవ్వరు ఐ డ్రీమ్స్ టీవీలో భగవంతుడి గురించి చెప్పేవాడు ఉండరు అనమాట. అప్పుడు అందరూ సినిమాల గురించి సీరియల్ గురించి మాట్లాడే వాళ్ళే ఉంటారు. కాబట్టి మనకి ఇప్పుడు కలియుగంలో స్టార్టింగే ఇది. ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇంత ప్రభావం అనిపిస్తుందా మీకు? అందుకోసమే మనం జాగ్రత్తగా, అందుకే మనం అంటాం కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని. అందుకే ఈ జన్మలోనే ఎంత వీలైతే అంత ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వచ్చి భౌతికత ఎన్నో జన్మలు మనం భౌతిక సంసారం చేసేసామండి, దాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇది ఇంకా స్టార్టింగ్ టైమే ఇలా ఉంది. ఇంకా ముందు ముందు వెళ్ళాక ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి. ఈ సమయంలో మనకున్న అదృష్టం ఏంటో తెలుసా అండి, ఇంతమంది యొక్క ఆధ్యాత్మిక తత్వ మధ్యలో మనం ఉన్నాం. ఇంకా మనం హరినామ సంకీర్తన జరుగుతుంది, యజ్ఞాలు జరుగుతున్నాయి, ఆలయాలు ఉన్నాయి, జనాలు వస్తున్నారు ఆలయానికి, వ్రతాలు పూజలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తూ 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 ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, అందుకనే ప్రతిసారి కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి వెళ్ళాలి పుణ్యాలు చేసుకోవాలని చెప్తుంటారు ప్రభుజీ. ప్రభుజీ భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేని ఒక ప్లేస్ అనేదే లేదు అంటుంటారు కదా. మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఆలయాలకి గుళ్ళోకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలంటారు? గాలి అంతటా ఉంది కదండి, కానీ మన కార్లో టైర్లో పంచర్ అయింది అనుకోండి, మనం ఈ పంచర్ షాప్కి వెళ్ళి అక్కడ ఎందుకు గాలి కొట్టించుకుంటాం? గాలి అంతటా ఉంది, గాలి కొట్టించుకుంటారా మీరు ఎప్పుడైనా వెహికల్లో? ఇక్కడ నుంచి గాలి ఇలా పట్టుకొని లోపలికి పంపించచ్చు కదా. సాధ్యపడదు కదా. ఎందుకు సాధ్యపడదు? గాలి అంతటా ఉంది కదా. అవును, సాధ్యపడదు. భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు. గాలి షాప్ లో ఎలా అయితే ఎయిర్ కాన్సన్ట్రేటెడ్ గా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనం పెనిట్రేట్ అవుతుంది. భగవంతుడు సర్వత్రా ఉన్న ఆ తత్వము ఆలయ విగ్రహం రూపంలో ఒక కాన్సన్ట్రేటింగ్ గా స్వామి స్వయంగా ఆ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు. ఈజీగా యాక్సెసబుల్ మనకి దేవాలయంలో భగవంతుడు. ఎలా అయితే ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు మనకి నీళ్లు, నాకు ఇప్పుడు దాహం వేస్తుంది అనుకోండి, ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి ఇప్పుడు నీళ్ళు తెచ్చి నోట్లో పోసుకున్నాను అనుకోండి, అవుతుందా? ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని సంప్రోక్షణ చేసుకొని దాని తర్వాత స్వీకరిస్తే గానీ నాకు దాహం తీరుతుంది. అలానే భగవంతుడు అంతటా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. అది భగవంతుడు చెప్పింది, భగవంతుడు తత్వమే సర్వత్రా ఉన్నాడు. మీరు సర్వత్రా ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు ఆలయంలో విగ్రహంలో కూడా ఉన్నాడు కదా. ఉన్నాడు. ఆలయంలో విగ్రహంలో భగవంతుడిని పర్సీవ్ చేయటం చాలా ఈజీ, చాలా సులభం. అందుకోసం మనం ఆలయానికి వెళ్ళి ఎప్పుడైతే ఆ స్వామి యొక్క రూపాన్ని, ఆ స్వామి యొక్క దర్శనాన్ని, స్వామి యొక్క సేవలను మనం ఆస్వాదన చేస్తామో, ఇప్పుడు కనిపించేదే చూడలేకపోతే, కనిపించేదే ఆస్వాదించకపోతే కనిపించింది ఏం చూస్తామండి? అస్సలు సాధ్యపడదు. ఇప్పుడు
ఇప్పుడు జనాలకి మూర్తి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే ఉమ్. దూషిస్తున్నారు, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే నమ్మకం లేకుండా ఇది నాస్తికుల్లా చేస్తున్నారు, మాట్లాడతారు. భగవంతుడినే దూషిస్తున్నారు. కొన్ని ప్రోగ్రాంలు మేము ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఉమ్. పెద్ద పెద్ద వాళ్ళు అసలు మన ఉండే దేవీ దేవతలను కూడా నిందిస్తూ వాటిపైన వెటకారంగా మాట్లాడుతూ అది ఎంత మహాపాపమో తెలుసా మీకు అది? ఉమ్. కాబట్టి సరైన తత్వం తెలియకపోతే ఉమ్. వాళ్ళు, మీకు ఒక విషయం తెలుసా, భగవంతుడు సాక్షాత్తుగా మన ముందుకు వచ్చిన ఉమ్. ఎవడో నాటకం వేసుకొని వచ్చాడు, వేషం వేసుకొని వచ్చాడు అనుకుంటాడు. నిజమే. భగవంతుడిని చూడడానికి భగవంతుడి యొక్క కృప ఉండాలండి, లేకపోతే పర్సీవ్ చేసుకోలేరు. నిజంగా అంతటి అదృష్టం దక్కుతుందంటారా ప్రభుజీ? నిజంగా మన ముందుకి- బ్రహ్మాండంగా ఎవరైతే వినయంతో గర్వం లేకుండా ఉమ్. శాస్త్రం పైన, ఆచార్యుల పైన, భక్తుల పైన నమ్మకం పెడతారో అటువంటి వాడికి భగవద్ దర్శనం అయి తీరుతుంది. ఆ. కానీ ఎవరైతే గర్వంతో, అహంకారంతో నేనే పోటుగాడిని అని అనుకొని అందరిని నిందిస్తున్నారో అటువంటి వాడికి ఎన్నటికీ భగవద్ దర్శనం కాదు, మహాపాపం చుట్టుకుంటాం. ఉమ్. కాబట్టి మనం ఏదో మైక్ ఇచ్చాం కదా, కెమెరా ఉంది కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అవును. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్. ప్లస్ ఇంకో విషయం చెప్తాను, ఉమ్. ఎవరిని ఏం అడిగి ఉమ్. తెలుసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. అవును. ఇప్పుడు చూడండి, మేము మీ దగ్గరకు వచ్చి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఎలా ఆఫ్ చేయాలి ఉమ్. అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? నాకు ఎందుకు తెలియదు అడుగుతున్నారండి ప్రభుజీ, న్యూక్లియర్ నాకు సంబంధం రియాక్టర్ లేదు గురించి? కదా. ఆ. ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నో ఆయన అడగండి అని. అవును ప్రభుజీ. మనం వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ఎవరెవరినో కూర్చోబెట్టి అడిగేసాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు అలానే ఉంటాయి. కరెక్ట్ ప్రభు. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతోత్తముని అడగాలి. ఉమ్. అవును. కాబట్టి ఎవరైతే ఆ విషయం గురించి నేర్చుకున్నారో, చదువుకున్నారో అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయించడం ఫస్ట్. ఉమ్. ప్లస్ వ్యక్తి కూడా మనకి పరిజ్ఞానం ఉన్నంత వరకే ఆన్సర్ చెప్పాలి, ఉమ్. దాని ప్రకారంగానే మాట్లాడితే అప్పుడు ఆయన మర్యాద అనేది కూడా ఉంటుంది. అవును. కాబట్టి అది ఉమ్. చాలా ముఖ్యమైన తత్వం ఆధ్యాత్మికతలో. తెలిసిన విషయాలు వినయంగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో భగవంతుడు కనిపించి తీరుతాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉమ్. ఎవరో కోటికి ఒకరు ఉండుంటారు అట్లాంటి అదృష్టవంతులని నేను అనుకుంటా ప్రభుజీ ఈ కలియుగంలో. కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పారు తెలుసా? ఉమ్. మనుష్యానాం సహస్రేషు అంటే 1,00,000 మందిలో ఉమ్. ఒక్కడు భగవంతుని తెలుసుకుంటాడు. ఉమ్. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, ఉమ్. చాలా చాలా దుర్లభం భగవంతుడే అంతటా ఉన్న తత్వము అని తెలుసుకునేవాడు అని. పాపం కృష్ణుడికే ఆ ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది రియాలిటీనే కదండి. అవునవును. పాపం కృష్ణుడి ఎక్స్పెక్టేషనే అంతే ఉంది. ఉమ్. బహూనాం జన్మనామ్యంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఉమ్. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. బహూనాం చాలా చాలా జన్మలు ఎత్తి ఎత్తి ఈ సంసారంలో అనుభవించి 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 తర్వాత తెలుస్తుందట అటువంటి వ్యక్తికి అయ్యా కృష్ణుడే సర్వత్వము అని. అటువంటి వ్యక్తి చాలా దుర్లభమైన మహాత్ముడు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీత.